నిజంగా. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! అయ్యో పాపం అని చెప్పి ఎవరిని చూడకూడదు. అందులో ఎస్పెషల్లీ బిజినెస్ చేస్తున్నప్పుడు మనకలాంటి ఫీలింగ్సే ఉండకూడదని. అది నిజమే అనిపించింది. రీసెంట్‌గా నాకొక కేక్ ఆర్డరొచ్చింది. బాగా తెలిసిన వాళ్ళే అన్నమాట. ఇంతకు ముందు కూడా మన దగ్గర కేక్ ఆర్డర్ తీసుకున్నారు. సో, సెకండ్ టైమ్ అడిగారు. సో, నేను ఎక్కువ ప్రాఫిట్స్ ఏం పెట్టుకోలేదన్నమాట. మార్జిన్ రూ. 100 పెట్టుకొని ఇక్కడున్న వాళ్ళందరికీ అఫోర్డబుల్‌గా ఉండాలి అని చెప్పేసి మెన్యూ ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో గూడా వాళ్ళు చాలా బార్గెనింగ్ చేశారనమాట. 400కి ఇవ్వమని అడిగారు. మరి దారుణంగా ఇట్స్ వెరీ, వెరీ హర్టింగ్ అనమాట. అయినప్పటికీ నేను కుదరదని ఎన్ని సార్లు చెప్పానో. మీరు బయట తీసుకోండి అంటే కూడా వినలేదనమాట. చేసివ్వండి అది కూడా 400కే కావాలి, కావాలి అన్నారు. నేను 480 కంటే తక్కువ అస్సలు ఇవ్వను అని చెప్పేసి 480 లాస్ట్‌ది ఫిక్స్ చేశాననమాట. సరే పర్లేదని చెప్పేసి కేక్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను. డబ్బులు గూడా వెంటనే ఇవ్వలేదు. ఒక 2 డేస్ తర్వాత డబ్బులు ఇచ్చారనమాట. ఓకే అని తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 వీక్‌కి కనిపించి కేక్‌లో ఉన్న క్రీము కొంచెం పుల్లగా అనిపించింది. మీరు ఒక రూ. 50 వెనక్కి ఇవ్వండి డబ్బులు అని వచ్చారనమాట. సో, అప్పుడు నాకు బల్బెలిగింది. ఇదెక్కడో విన్నట్టుందే సేమ్ డైలాగ్ అని చెప్పి ఆలోచిస్తే, ఇంతకు ముందు కూడా ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇదే విధంగా అడిగారనమాట. డబ్బులివ్వమని చెప్పి. అదే రోజు నేను ఇంకో ఆర్డర్ గూడా చేసున్నాను. సో, వాళ్ళకి లేని ప్రాబ్లమ్ వీళ్ళకి మాత్రమే ఎందుకు అనేసి అప్పుడే నాకు అర్థమైంది. సో, గాయ్స్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మనుషులు కూడా ఉంటూ ఉంటారనమాట.